నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మెర్సీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమంలో ముందంజలో ఉందన్న రాష్ట్ర మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. 4 నెలల కాలంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 140 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంజూరు చేసినట్లు వెల్లడించిన మంత్రి డోలా. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారి 10వ వార్షికోత్సవ వేడుకలలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒకటే కాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళల్లో నైపుణ్యం కలిగి ఉన్నప్పుడే మానసికంగా ఎదుగుతారన్న దామచర్ల. ఇక వివరాలకు వెళితే రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం దిశగా ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. తాము అధికారంలోకి వచ్చిన 4 నెలల కాలంలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 140 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సింగరాయకొండ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం ఆవరణలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే ఈ పనులు పూర్తి చేయడం కూడా జరిగింది, ప్రారంభోత్సవం కూడా జరిగింది. మిగిలిన కూడా పూర్తి చేస్తాం తెలియజేసుకుంటూ అభివృద్ధికి ఈ ఎన్డీఏ ప్రభుత్వం ముందడుగు వేస్తున్న దానికే ఈ వచ్చినటువంటి మన కొండేపి నియోజకవర్గం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే సుమారుగా 140 కోట్ల రూపాయల పనులు మంజూరు చేయడం, అభివృద్ధి పనులను వివిధ శాఖలకు సంబంధించిన పనులని శంకుస్థాపన చేసుకోవడం కూడా జరిగిందని తెలియజేస్తుంటే మా ప్రభుత్వం అధికార అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపేట వేస్తుంది. 2 కన్నుల్లాగా తీసుకుంటున్నా కూడా తెలియజేసుకుంటూ పెన్షన్లు 1వ తారీఖు 4,000 రూపాయలు అదొక శిక్షణ పెట్టే విధంగా మేము ఇస్తూ ఉన్నాం. అదే ఉద్యోగస్తులు పంపిణీ చేస్తున్నారు. 3వ తేదీ సెలవు అయితే ముందు రోజు పంపిణీ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వ కార్యక్రమాలు మేము తీసుకొస్తా ఉన్నాం. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని కూడా రద్దు చేశాం. రీసర్వే చేసిన సంస్థలంతా కూడా హోల్డ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ముందు తీసుకొస్తున్నాం. 1వ తారీఖు దీపావళి పండుగకి ఉచిత గ్యాస్ కూడా మేము పంపిణీ చేయబోతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ పరంగా తీసుకున్నట్టయితే ఏ ఒక్క అర్హుడికి కూడా అన్యాయం జరగకూడదనే ఉద్దేశం మేము తీసుకుపోతున్నాం. ఈరోజు సమస్యలు వచ్చినట్టు కూడా పరిష్కరించేందుకు కోసమే స్వయంగా రావడం జరిగింది. మనం కొన్ని ప్రాంతాల్లో గతంలో చేసినట్టు రోజుల్లో చేసినటువంటి బొమ్మపాల శాఖలో చేసినటువంటి పార్కు కావచ్చు, ఇవన్నీ కూడా అభివృద్ధి చేయమని చెప్పేసి కొంతమంది కోరడం జరిగింది. తప్పనిసరిగా ఈ సమస్యల్లో పరిష్కారానికి అవకాశం ఉన్న మేము పరిష్కారం చేస్తామని కూడా తెలియజేస్తుంది. ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా మేము కృషి చేస్తామని పూర్తి ప్రార్థన చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. గతంలో అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీల పేరు చెప్పి పెన్షన్ తొలగించినటువంటి కార్యక్రమాలు చేశారు. మేము అటువంటి పనులు చేయలేదనేది కూడా మీకు తెలియజేస్తున్నాం. 4 నెలలు అయింది చేయలేదు. కాకపోతే కొంతమంది ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి. అనాథలు తప్పుడు ధృవీకరణ విద్యార్థి దశ నుండే పిల్లలకు చదువు ఒకటై కొలమానం కాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళల్లో నైపుణ్యం కల్పించినప్పుడే పిల్లలు మానసికంగా ఎదుగుతారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారి 10వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ 10 ఏళ్లుగా నృత్య కళ సేవ చేస్తూ వందలాది మంది కళాకారులను తయారు చేయడంలో నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ నిర్వాహకురాలు ఎస్వి శివకుమారి చేస్తున్న సేవ అద్వితీయమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నృత్యానికి మంచి ఆదరణ ఉందని, నృత్యానికి సంబంధించి ఎన్నో కళారూపాలు ఉన్న కూచిపూడి గొప్ప కళని అన్నారు. ఒంగోలులో సంగీత నాట్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడతానని చెప్పారు. తమ ప్రభుత్వంలో కళాకారులకు ఆదరణ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. నళిని ప్రియ కూచిపూడి నృత్య నికేతన్ వారికి వీలైనంత త్వరలో స్థలం కేటాయిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పద్మావతి కళ్యాణం కళారూప కమనీయంగా సాగింది. నాట్యచారులు కూచిపూడి సిద్ధేంద్ర కళాపీఠం రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వేదాంతం రామలింగ శాస్త్రి, తన గురువులు నాట్యచారులు డాక్టర్ కాజా వెంకట సుబ్రహ్మణ్యం దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో అలహరి చెంచలరావుతో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం వందలాది మంది చిన్నారులు కూచిపూడి నృత్యాలతో అలరించారు.
జరుగుతున్నాయి. ఈ కార్యక్రమం అయిపోయిన కూడా చిన్నారుల నృత్య ప్రదర్శన జరుగుతుంది. ఏ విశ్వనాథ్ గారి వచ్చిన సందర్భంలో కూడా అప్పటి ఎన్ని టెన్షన్లు ఉన్నా కూడా ఇలాంటి ఒక పాట చూస్తే మొత్తం టెన్షన్ కూడా మర్చిపోతాం. అలాంటి మంచి తెలుసుకుని ఈరోజు మన ఊళ్ళో ఎంతోమంది తయారు చేస్తున్నటువంటి మన శివకుమారి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. మా భవిష్యత్తులో ఇంకా మంచిది అవ్వాలి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ ముఖ్యంతో ఈరోజు ఎంతోమంది ఉన్నారంటే మన రాష్ట్రం ఫస్ట్ ప్లేస్లో, మన ఊళ్ళో రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ అని చెప్పి కూడా మీరు ఈ సందర్భంగా మేము అందరిలో తెలియజేస్తున్నాం. పిల్లలకి ఈరోజు చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా పెంచారు. ఊరికనే వాళ్ళని స్కూల్కి పంపించామా, హోంవర్క్ చేయించామా, వాళ్ళ పర్సంటేజ్ మార్క్స్ వచ్చినాయా ఇవన్నీ కాదు. అదర్ యాక్టివిటీస్లో కూడా వాళ్ళు డెవలప్ చేసినప్పుడే వాళ్ళలో ఉండే ఇన్స్పిరేషన్స్ అంతా కూడా బయటకు వస్తాయి. వాళ్ళు ఉండే కళ అంతా కూడా బయటకు వస్తాయి. కొంతమంది స్పోర్ట్స్ యాక్టివిటీలో బాగుంటారు, కొంతమంది ఇట్లా అందించుకునే యాక్టివిటీలో బాగుంటారు, కొంతమంది కళాకారుల్లో వేషాలు కొంతమంది బాగుంటారు. ఇలాంటి వాళ్ళని చూసుకొని తల్లిదండ్రులు ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఒక మంచి మార్గానికి వాళ్ళు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయని కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఇందాక వెంకటేశ్వర స్వామి పాట చేస్తూ ఉంటే అసలు ఎంత చక్కగా చేశారో అది చెప్పుకోలేము. అది వాళ్ళు చేసిన ఎక్స్ప్రెషన్స్ కూడా వాళ్ళ కళ్ళు తిప్పేది కానీ, వాళ్ళు చేసే మనుషులు కానీ, వాళ్ళు వేసుకున్న రామచంద్ర జనార్దన్ గారు మా ప్రథమ వార్షికోత్సవానికి వచ్చినప్పుడు కూడా అప్పుడే ఎమ్మెల్యే అయిన తర్వాత 2 నెలల కాలం కూడా రాలేదు. అప్పుడు మాకు నిజంగా ఎంత విలువరించి వచ్చారంటే ఆ కార్యక్రమానికి మేము అప్పటికి ఇంకా ఎస్టాబ్లిష్ కూడా కాలేదు. మేమేంటో కూడా వారికి తెలియదు. అసలు సార్ ఇట్లా విశ్వనాథ్ గారి గురించి రావాలి అనగానే తప్పకుండా వస్తానమ్మా అని చెప్పి ఆ రోజు కార్యక్రమం మొత్తం కూడా కూర్చొని చక్కగా విశ్వనాథ్ గారికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఎంత ఉందో అంత కూడా వారికి తెలుసు కాబట్టి, కళాకారుల యొక్క విలువ తెలుసు కాబట్టి ఆత్యంతము ఉండి వారు సత్కారంటున్నారు. మాకు గట్టిగా అనుకున్నాం కూడా, మాకు సెంటిమెంట్గా మా సార్ వచ్చినటువంటి ప్రథమ వార్షికంగా దశమ వార్షికంగా మా సారే రావాలి, ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే స్థానంలోనే మా కథ రావాలి అని అనుకున్నాము. మా అందరి కళాకారుల యొక్క అభిమాన ఎమ్మెల్యేగా చెప్తాను. ఎందుకంటే నేను కూడా లాస్ట్ టైం కొన్ని కళా పరిషత్తులలో కార్యక్రమాలు జరగలేకపోయినాయి కొన్ని కారణాల వల్ల. అప్పుడు కూడా ఫేస్బుక్లో పెట్టాను, ఒంగోలుకి ప్రకాశం జిల్లాకి కళ తప్పింది అని. ఎందుకంటే మా కళాకారులందరికీ కూడా ఎన్టీఆర్ కళా పరిషత్, ఎన్టీఆర్ గారి కళా పరిషత్తులో ఎన్నో రూపాలు కూచిపూడనే కాదు, పోరాటాలు, జానపద నృత్యాలు, అన్ని రకాల కళాకారులందరికీ కూడా ఎంతో ఆదరణ ఉండేది, ఎంతో ఘనంగా జరిపేవాళ్ళు. సింగరాయకొండ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ రకాల సమస్యలకు సంబంధించి మొత్తం 91 అర్జీలు వచ్చాయి. వాటిలో ఎక్కువగా ఇళ్ల స్థలాలు, రీసర్వే, భూముల ఆక్రమణలకు సంబంధించినవి ఉన్నాయన్నారు. అర్జీలను స్వీకరించిన మంత్రి స్వామి వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు ఆర్డీఓ ప్రసన్నలక్ష్మి, సింగరాయకొండ తహసీల్దార్ రవి, ఎంపీడీఓ జయమణులతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈరోజు సింగరాయకొండ మండల కేంద్రంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడర్సల్ సిస్టమ్ ద్వారా ప్రజా సమస్యల్ని సంబంధించినటువంటి అర్జీలు తీసుకోవడం జరిగింది. నిన్న మధ్యాహ్నమే ఈ కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి తహసీల్దార్ గారికి తెలియజేయడం జరిగింది. చాలా తక్కువ సమయంలో ఏర్పాట్లు చేసినందుకు ముందుగా సిబ్బంది అందరినీ కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇందులో వచ్చినటువంటి అప్లికేషన్స్ రాజ్యాంగ గారు రిలీజ్ చేసిన తర్వాత ఇంకా 3 అప్లికేషన్లు వచ్చాయి. ఈ కార్యాలయంలో మనకి కొత్తగా వచ్చినటువంటి ఆర్జీఓ గారు కూడా మొదటి కార్యక్రమం మన సింగరాయకొండలో ప్రజా సమస్య పరిష్కారంలో వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇక్కడికి వచ్చినట్లు రెవెన్యూ సమస్యలు అధికంగా ఉన్నాయి. ఈ రెవెన్యూ సమస్యల్లో కూడా ఎక్కువ మందికి ఇళ్ల స్థలాలు కావాలనేది ఉంది. ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు కట్టుకోవాలనేటువంటి అర్జీలు కూడా వచ్చాయి. అదేవిధంగా ఇళ్ల స్థలాన్ని పొలాన్ని ఆక్రమించారనేటువంటి భూగ ఆక్రమణ కూడా కొన్ని వచ్చినాయి. దాంతోపాటు గత ప్రభుత్వాలు చెప్పినటువంటి రీసర్వే సమస్యలు కూడా కొన్ని చోట్ల చెప్పి ఇంకా ప్రధానంగా అసైన్ భూముల్ని ఆక్రమణ చేయటం, వాటికి సంబంధించి కొంతమంది ఆక్రమణ లేఅవుట్ చేయడం మీద కూడా కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ఇంటర్మీడియట్ భూములుగా 22 A1Cలో ఉన్నటువంటి భూముల్ని గతంలో ఏదైతే ఆగిపోయి రిజిస్ట్రేషన్ కోసం పూర్తి చేయాలనే ఉద్దేశంతో కొంత గ్రామస్తుల నుంచి కూడా ఒక రిప్రజెంటేషన్ కావడం జరిగింది. అదేవిధంగా బహిరంగమానికి సంబంధించి గతంలో అనుమతులు ఇచ్చి కొద్దిమందికి రిజిస్ట్రేషన్ జరిగినటువంటి మిగతాది పూర్తి చేయాలనేటువంటి అర్జీ కూడా రావడం జరిగింది. అడవిని ఆదివాసులను పర్యావరణాన్ని కాపాడాలని ఆదివాసులను నిర్మూలించే ఆపరేషన్ కగర్ను ఆపాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఆదివాసుల నిర్మూలనే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ను ఏర్పాటు చేసి 9 నెలలు దాటిందన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఖగర్ పేరుతో మారణకాండ జరుగుతుందన్నారు. అత్యంత విలువైన సహజ వనరులు ఉన్న అటవీ ప్రాంతాలపై కన్ను పడిందని, ఆయా ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీ తెగలను నిర్మూలించి అక్కడ ఉన్న సహజ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు. ఆదివాసులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు, ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక కన్వీనర్ చిలక చంద్రశేఖర్, ఓపీడీఏ రాష్ట్ర అధ్యక్షులు చావలి సుధాకర్, మాజీ ఐఏఎస్ బండ్ల శ్రీనివాసరావు, విరసం నాయకులు జి కళ్యాణ్, ఎరుకుల హక్కుల పోరాట సమితి మోహన్ కుమార్ ధర్మ, బీసీ ఫెడరేషన్ నాయకులు ఊటుగురు వెంకటేశ్వర్లు, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం వై వెంకటేశ్వర్లు, అమరుల బంధువుల కమిటీ ఐక్య సంఘం బి అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. అడవి ప్రాంతంలో ఉండేటువంటి ఖనిజ సంపదల మొత్తాన్ని ఈ నేషనల్ కంపెనీలకి, కార్పొరేట్ శక్తులకి ధరాదత్తం చేయడానికి ఆదివాసీల మీద దాడి చేస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. ఆదివాసీల పక్కన నిలబడ్డటువంటి విప్లవోద్యమం మీద, మావోయిస్టుల మీద ఓటుకు ఎన్కౌంటర్లో వాళ్ళని తప్పాలని చూస్తూ ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం. వెంటనే ప్రజల మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని మోదీ ప్రభుత్వం ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. కగార్ లాంటి అప్రజాస్వామిక వీటిని చర్యల్ని ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. ఆదివాసీల మీద జరుగుతున్న దాడులు మొత్తం కేంద్ర ప్రభుత్వం ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం. గాజాపై ఇస్రాయెల్ దాడులు ఆపాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో సంఘీభావ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి హనీఫ్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమెరికా ప్రోద్బలంతోటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తుందని, ఇది దుర్మార్గమని అన్నారు. సంవత్సరానికి పైబడి ఈ దాడులు చేస్తున్నందున 50,000 మందికి పైగా సామాన్య పౌరులు, పిల్లలు, మహిళలు చనిపోయారని, ఇంకా లెక్కకు రాని వారు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదని అన్నారు. గాజా కోలుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని, ఐక్యరాజ్య సమితి చెప్పినా కూడా అమెరికా ద్వంద్వ నీతిని ఆపడం లేదని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆయుధాలు సప్లై చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికైనా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపి పౌరులకు సాధారణ జీవితం గడిపే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ, ఇతర ప్రజా సంఘాల నాయకులు డివి స్వామి, సాగర్, చీకటి శ్రీనివాసరావు, జీవి కొండారెడ్డి, ఎంసి వెంకటేశ్వర్లు, కొత్తకోట వెంకటేశ్వర్లు, బి రఘురాం, కల్పన, విద్యార్థి యువజన సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని ప్రసంగించారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణకాండ, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం, మారణకాండకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా పాలస్తీనా సంఘీభావ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు కలెక్టరేట్ ముందు ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. గత అక్టోబర్ 7వ తేదీన ఈ యుద్ధం ప్రారంభించబడింది. మళ్ళీ తిరిగి ఈరోజు అక్టోబర్ 7 సంవత్సరం రోజులు గడుస్తున్న ఈ నేపథ్యంలో పాలస్తీనాలో జరుగుతున్న తీవ్రమైన దమనకాండ, ఈరోజు ప్రజలు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, ముసలివాళ్ళని ఈరోజు 48,000 మందికి పైగా ఈరోజు అత్యంత దారుణంగా హత్య చేశారు, చంపేశారు బాంబులు. ఈరోజు నివాస స్థలాల మీద, విద్యాలయాల మీద, మసీదుల మీద ఈరోజు దాడులు జరిగే పరిస్థితి, బాంబింగ్ చేసే పరిస్థితి ఈరోజు జరుగుతూ ఉంది. అత్యంత దారుణం, పాశవికమైన పరిస్థితి, సామ్రాజ్యవాద కాంక్షతోటి అమెరికన్ ప్రేరేపిత యుద్ధం ఈరోజు ఇజ్రాయెల్ నడుపుతూ ఉంది పాలస్తీనా మీద. మొత్తం పశ్చిమాసియా దేశాల్లో భయానకమైన పరిస్థితులు ఈరోజు సృష్టిస్తూ ఉన్నది ఇజ్రాయెల్. ఈ సందర్భంలో ఇజ్రాయెల్ని చేస్తున్న దమనకాండకి, యుద్ధానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ, ప్రజలందరూ సంఘీభావం తెలియజేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సంవత్సరం పూర్తయింది. పాలస్తీనా రాజ్యాన్ని దురాక్రమణ యుద్ధంగా మార్చి దాదాపు 48,000 మంది పైగా మారణ హోమంలో బలి తీసుకున్నారు. అమెరికా ఇజ్రాయెల్ యొక్క సామ్రాజ్యవాద దురాక్రమణ యుద్ధం. ఈ యుద్ధాన్ని ఆపాలని, స్వతంత్ర పాలస్తీనాకు మద్దతుగా భారత ప్రజలు కూడా నిలబడాలని చెప్పి భారత ప్రభుత్వం మన అలీన విధానాన్ని పక్కకు నెట్టి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు స్వభావంతో అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదులకి మద్దతుగా నిలబడతా ఉంది. భారతదేశం నుంచి ఆయుధాలను సరఫరా చేస్తుంది, డ్రోన్లను సరఫరా చేస్తుంది, నిరుద్యోగ యువకులను కూడా యుద్ధోన్మాదంలో పాల్గొనేటట్టుగా కూడా ప్రేరేపించి పంపిస్తూ ఉంది. కాబట్టి భారత ప్రభుత్వం పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని, అమెరికా ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా నిలబడాలని కోరుతూ 10 వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని, ప్రపంచ శాంతి కావాలని, అందులో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వామపక్షాల ఆధ్వర్యంలో ఇజ్రాయెల్కి మద్దతుగా అమెరికా ఇజ్రాయెల్ యొక్క దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా ధర్నా జరుగుతూ ఉంది. ఇటీవల ప్రకటించిన నీట్ 24 ఫలితాలలో ఒంగోలు లాయర్పేటలోని స్మార్ట్ నీట్ అకాడమీ విద్యార్థులు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు సాధిస్తున్నారు. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు ఫస్ట్ పేజ్ లో సీట్లు సాధించగా, తాజాగా ప్రకటించిన సెకండ్ పేజ్ లో 2 విద్యార్థులు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించారు. ఒంగోలుకు చెందిన ప్రభాస్ అనే విద్యార్థి ఏలూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించగా, ప్రతిభ అనే విద్యార్థిని మెదక్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీటు సాధించారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు సాధించిన విద్యార్థులను స్మార్ట్ నీట్ అకాడమీ డైరెక్టర్ వై వెంకటేశ్వరరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఫిజిక్స్ అధ్యాపకులు విఎస్ఆర్ శ్రీనివాసులు పాల్గొన్నారు. అంటా ఉంటే అది ఫైనల్కి వచ్చేసరికి అది పెద్ద డౌట్లా మిగిలిపోతుంది, చదివింది ఏమి గుర్తుండదు, అది మీకు పెద్ద బర్డెన్ లాగా అవుతుంది. కాబట్టి సింపుల్గా ఎప్పుడు చెప్పిన లెసన్స్ అప్పుడు చదివేసుకోవాలి, ఎప్పుడు డౌట్స్ అప్పుడు క్లియర్ చేసుకోవాలి. హార్డ్ వర్క్ ఈజ్ నెసరీ. ఖచ్చితంగా మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ఫైనల్గా మీరు ఎంబీబీఎస్ నీట్ ఈ కౌన్సిలింగ్ ఫలితాల్లో ప్రభాస్ అనే స్టూడెంట్కి ఏలూరు గవర్నమెంట్ కాలేజ్ రావడం జరిగింది. ఈ అబ్బాయి ఇంటర్మీడియట్ వరకు కేవీలో చదివాడు, కేంద్రీయ విద్యాలయం స్కూల్లో చదివాడు. లాస్ట్ బ్యాచ్లో కేంద్రీయ విద్యాలయం నుంచి ఒంగోలు ఉన్న అన్ని అకాడమీలకి స్టూడెంట్స్ చేరారు లాంగ్ టర్మ్ కింద. నాకు తెలిసి ఎవరికి సీట్ రాలేదు, ఫస్ట్ టైం ప్రభాస్కే వచ్చింది.
ఆల్రెడీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కేంద్రీయ విద్యాలయం వాళ్ళు కూడా నిన్న పిలిచి బాబుని ఇట్లా బొకే ఇచ్చారు, ఇట్లా మంచిదమ్మని స్టూడెంట్స్కి అందరికీ పరిచయం చేశారు. అయితే ఇతని దగ్గర ఏంటంటే ఫిజిక్స్ సూపర్, ఫిజిక్స్లో బ్రహ్మాండంగా చేస్తాడు. కాకపోతే బయాలజీనే కొంచెం స్లోగా ఉంటాడు. ఎక్సలెంట్. అబ్బాయికి ఏలూరు మెడికల్ కాలేజ్ రావటం నిజంగా ఎంతటికీ కారణమైనటువంటి స్టాఫ్, ఫ్యాకల్టీ ఏ ఒక్కరో కాదు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అకాడమిక్ ప్రోగ్రామ్, మేనేజ్మెంట్. మనం ఒక చేరి కూర్చోవాలంటే 4 కాళ్ళు సమానంగా ఉండాలి. ఇప్పుడు మా వాడికి మా అబ్బాయికి సీట్ వచ్చింది అలా ఒక్క ఆయన కారణం తప్పదు. అందరూ సమిష్టి కృషి, అందరూ స్టూడెంట్ మంచిగా చదవాలా, స్టాఫ్ ఉండాలా, ప్రోగ్రామ్ ఉండాలా, వీళ్ళందరూ మేనేజ్మెంట్ ఉండాలా. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే సీట్లు వస్తాయి. ఏది లోపించినా సీట్స్ రావాలన్నా. కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ హార్డ్ వర్క్. స్టార్టింగ్ నుంచి ఎవరైతే బాగా హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకి స్టార్టింగ్లో మార్క్స్ సరిగ్గా రాపోయినా కానీ ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి వాళ్ళు రికవర్ అవుతారు. వాళ్ళకి ఇంకా ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. కాబట్టి మీరు ఏ రోజు డౌట్ అనేది ఆ రోజు క్లియర్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలులోని సివిఎన్ రీడింగ్ రూమ్ లో ఏర్పాటు చేసిన సినీ సంగీత విభావారి ప్రేక్షకులను విశేషంగా అలరించింది. నిర్వాహకులు ఎస్కే ఖాదర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఘంటసాల వెంకటేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపటాలకు కళాకారులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొనసాగిన సంగీత విభావరిలో గాయకులు ఖాదర్, పురాణం సుబ్రహ్మణ్యం, ఆర్ ఏడుకొండలు, గుమ్మడి శ్రీనివాసరావు, అశోక్, శైలజ చిత్ర, శైలజ రాజేష్ తదితరులు పాత కొత్త చిత్రాలలోని పలు గీతాలను రసరమ్యంగా ఆలపించి ప్రేక్షకుల కరతాళ ధ్వానులందుకున్నారు. జర్మియా బృందం వాద్య సహకారాన్ని అందచేయగా గుర్రం కృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అసలు తానే మారెను మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ఒంగోలు మంగమూరు రోడ్డులో గల శ్రీ గాయత్రి మందిరంలో అమ్మవార్లకు పురుష సూక్త, స్త్రీ సూక్త, లఘున్యాస పూర్వక రుద్రాభిషేకాలు, సహస్ర నామత్ర నివేదన హారతులు సమర్పించి తీర్థ ప్రసాదాలు వినియోగం జరిపించారు. గాయత్రి మందిర నిర్వాహకులు తూములూరి రామసుబ్రహ్మణ్యం, నారాయణం వెంకట సత్యప్రసాద్, వేదశిష్ట సత్యనారాయణ ప్రసాద్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు ఆలపాటి సీతారామయ్య, అధ్యక్షులు సిద్ధ వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు పోకూరి విజయశేఖర్, సహకారదర్శి తురగ శ్రీనివాసు, కోశాధికారి డాక్టర్ పతంగి వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ శరన్నవరాత్రుల్లో అమ్మవారి యొక్క 10 అవతారాలను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చొప్పున ఇక్కడ అలంకరింపజేసి ఆమె భక్తులను అనుగ్రహిస్తున్నది. ఈ భక్తులను అనుగ్రహించడంలో ఇది ఒక పీరియడ్లో కాకుండా యుగాలలో ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క అవతారాన్ని ధరించి చెడు మీద మంచిని గెలిపించింది. అందువల్ల వారికి 9 రోజులు కూడా వివిధ అవతారాలలో వివిధ అలంకారాలలో వారిని మనం కొలిచి చెడు మీద మంచిని గెలిపించడం అనేటటువంటి దీని మీద దసరా ఉత్సవాలు జరుపు చివరిగా విజయదశమిని జరుపుతున్నాం. విజయదశమి అనేటటువంటిది కేవలం ఈ గాయత్రి మాతకు సంబంధించినటువంటిదే కాదు, రకరకాలైనటువంటి దేవతలు, దేవతా పురుషులు అందరూ కూడా ఉదాహరణకు
శ్రీరామచంద్రుడు రావణాసురుడిని చంపినటువంటి దినం దసరా విజయదశమి. అట్లాగే పాలసముద్రంలో మందర ప్రాంతాన్ని వాసుకి అనేటటువంటి పాముతో చిలికి ఏ రోజైతే అమృతం ఆవిర్భవించిందో అదే విజయదశమి. పాండవులు కౌరవులు తమ శస్త్రాదులన్నీ కూడాను జమ్మి చెట్టు మీద ఉంచి అవి తిరిగి తీసుకొని అరణ్యవాసం తర్వాత లేదా అజ్ఞాతవాసం తర్వాత శ్రీ పంచముఖ గాయత్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు నంగమూరు రోడ్లో గాయత్రి మందిరంలో 3వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరపబడుతున్నాయి. కాబట్టి 11వ తారీఖు నాడు లక్ష కుంకుమార్చన అనే కార్యక్రమం ఉంది. కాబట్టి నగరంలో ఉన్న ప్రజలందరూ ఆ రోజు ఇక్కడ లక్ష కుంకుమార్చన ప్రోగ్రాంలో పాల్గొనవలసిందిగా భక్తులందరికీ మా కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ రోజు లక్ష్మ కుంకుమార్చనతో పాటు వారికి భోజన ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ వచ్చి అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు తీసుకోవాల్సిందిగా కమిటీ సభ్యుల తరఫున మహాలక్ష్మి కరుణకృప చూపుల వర్షంతో ఐశ్వర్యం యశస్సు సిద్ధిస్తాయని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. మంగమూరు రోడ్డులోని అచలానంద ఆశ్రమంలో దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా లక్ష్మీ వైభవంపై ఉపన్యసించారు. గోవిందమాంబ అమ్మవారిని కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అలంకరించారు. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల లోకాలు వెలుగొందుతాయని, లక్ష్మి అనుగ్రహం లేనిదే జగత్ చీకటిమయం అవుతుందన్నారు. అనంతరం అచలానంద ఆశ్రమ స్వామీజీ సిద్ధానంద భారత స్వామి ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను శేష వస్త్రంతో సత్కరించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు మనం మహాలక్ష్మి అమ్మవారి వైభవం గురించి మాట్లాడుకుంటున్నాం. స్వామి త్రైలోక్య కుటుంబీ సరసయం ఉందే ఉంద ప్రియం ఓం అమ్మల కన్నయ్యమ్మ మురమ్మ మూలపురమ్మ చాలా పెద్దమ్మ సువారులమ్మ కడుపారని పుట్టినయమ్మ తన్నులో నప్పిన వెలుపురమ్మలమ్మ నుండి అమ్మ దుర్గమాయమ్మ కృపాప్తి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంతం పాదయాగం నమామి ఓర్పది అనుగ్రహం మన అందరికీ కలుగుతుంది. లోకా సమస్త సుఖిలో భవంతు. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని స్వామి వివేకానంద చెప్పినట్లు ఈ అమ్మ దయ కనుక ఉంటే అన్నీ ఉన్నట్లే మనకి. కాబట్టి అమ్మవారిని మనం అమ్మవారి శరణాలు ఈరోజు అనుకోకుండా మనకి 3 రోజులు అయిపోయి 4వ రోజుకి వచ్చాం. అంటే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు మహాలక్ష్మి యొక్క ఆరాధన జరుగుతుంది. దానికి సూచకంగా గురువు గారు కూడా ధనలక్ష్మి అలంకారంతో అమ్మవారిని ఇక్కడ ఆశీర్వాదాలు చేశారు. చూస్తే అసలు నిజంగా ఆ ధనలక్ష్మి ఇలానే ఉంటుందా? నిజంగా ప్రత్యక్షమైతే ఆ లోకంలో ధనలక్ష్మి ఉన్నటువంటి లోకంలో ధనలక్ష్మి ఇలానే ఉంటుందా అన్న ఇదిగా అమ్మవారు మనకి దర్శనమిచ్చింది. మహాలక్ష్మి యొక్క అనుగ్రహం మనందరికీ ఉండాలి అన్నటువంటి దీంతో మనం ఈరోజు ఉపన్యాసాన్ని ప్రారంభిద్దాం. మనకి సరస్వతి మాత, అలాగే మహాలక్ష్మి, మహాకాళి ఈ 3 రూపాల యొక్క ఆరాధనే దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. అంటే ఈరోజు మనం మహాలక్ష్మి గురించి చెప్పుకుంటాం కాబట్టి అందరికీ ఇష్టమైనటువంటి దేవత. ఎవరికి ఇష్టం లేదు? ప్రతి వాక్యులకి మహాలక్ష్మి అంటే ఇష్టమే. కాబట్టి ఆ అమ్మవారిని ఇంకా మనం బంగారు రూపంలో అయితే ఇంకా ఆడవాళ్ళకి ఇష్టం బంగారు రూపం. కాబట్టి అటువంటిది అమ్మవారు. అసలు అమ్మవారు రూపమే అలాంటిది. మనకి శ్రీ సూక్తం కూడా చెప్పినటువంటి విషయం ఏమిటంటే హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రచిత స్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో ఉపమావహ అని. అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అంటే హిరణ్యవర్ణం. అమ్మవారి రూపమే హిరణ్యం. ఎలా ఉంటుంది? బంగారు ఛాయితో అమ్మవారు. అందుకని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి స్వామి నాకేదైనా బంగారు నగ చేయొచ్చు అని చెప్పి విష్ణుమూర్తిని అడిగితే అసలు నువ్వే బంగారం అయితే నీకు బంగారం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా లాయర్పేట సాయిబాబా మందిరంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శ్రీ రాఘవ కూచిపూడి నృత్య కళానిలయం ఆధ్వర్యంలో చిన్నారులు కూచిపూడి నృత్యం చేశారు. కళానిలయం గురువు సాయి శ్రావ్య ఆధ్వర్యంలో చిన్నారులు తన్మయి, అలైక్య, స్నిగ్ధ, సంజన, లాస్య, గౌరీ, శ్రద్ధ చేసిన నృత్యాలు అలరించాయి. చిన్నారులను మందిరం అధ్యక్షురాలు సుబ్బలక్ష్మమ్మ, కమిటీ సభ్యులు సత్కరించారు. Bye.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోల్.